వానే అన్నం పెట్టుకుని ఆకలి అవుతుంది. ఈ రోజు నుంచి మీరు తాగుడు బంద్ చేసేదాకా నేను మీతో మాట్లాడానండి. అత్తమ్మ ఆయన అన్నం తింటాడటానికి కొంచెం అన్నం వేసేయండి. సరే కోడలా. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నావే. ఈ రోజు నుంచి నా అంత ప్రశాంతంగా ఎవరు ఉండడు పో. అత్తమ్మ నా ఫోన్పే పని చేస్తలేదు. ఆయన అకౌంట్కి నాన్న 20,000 కొట్టిండట. వచ్చినాయి అడుగు. కొడలన్న తిన్నావా? నీ మామాట 20,000 అట నీ సెల్లో కొట్టిండట. చూసుకోవచ్చినాయో. దాన్ని ఫోన్ పే పని చేయకపోతే నా అకౌంట్లో పైసలు కొట్టుడేందే నాకు అర్థం కాదు. అయినా నా అకౌంట్లో పైసలు పడ్డాయంటే నాయ అన్నట్టే అంతే. నేను ఇయ్యనిగా 20,000 మర్చిపో. అవి ఏంద్ర కొడుక ఇయ్యాసేయాలంటాను. మామ పైసలే వద్దన వాడికి. మళ్ళీ మామకు వచ్చిన పైసలు ఎట్లా వాడుకుంటావురా? దానికి ఇచ్చాయి. అట్లా కాదే, నా అకౌంట్లో ఎవరు కొట్టామని చెప్పన్నాడు. అయినా దానికి ఇప్పుడు 20,000 ఏం అవసరం ఉన్నాయి? ఎందుకు కొట్టింది వాళ్ళ అయ్యా? దానికి కొట్టదు, నా అకౌంట్లో ఎందుకు కొట్టింది మళ్ళా? అత్తమ్మ ఆ 20,000లలో 5,000 చిట్టి పైసలు కట్టాలి. 5,000 మహిళా సంఘం కోసం, ఇంకో 10,000 ఏమో ఇంటి ఖర్చుల కోసం ఉన్నాయి. అవి తాగకుండా తెచ్చేయమనండి. ఆ 10,000 చిట్టి పైసలు పోతే పోనీ. నాకు ఆ బెల్ట్ షాప్లో గిట్లా 10,000 ఖాతా కట్టేది ఉన్నది. నేను అలా కట్టుకుంటా. అక్కడేమో అప్పు చేసి 30,000 తాగినా అని చెప్పారు. ఇక్కడేమో బెల్ట్ షాప్లో 10,000 ఖాతా అంటున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అండి? ఇంతకుముందు ఏమో అన్నావా నాతోటి? నేను తాగేది బంద్ చేసేదాకా నాతో మాట్లాడు అది అని చెప్పేసి మాట్లాడాను. మళ్ళీ ఎందుకు మాట్లాడతానే తెలుపులా? ఎట్టర కొడుక ఇట్లా చేస్తే మన ఇల్లు ఎట్లా గడవాలరా? మీ మామ పంపించిన పైసలతోటే మనం ఇప్పుడు ఇల్లు గడుపుతాను. పంపిండు కాదురా, తెచ్చి ఇచ్చేయి. వాళ్ళు అయ్యాను ఎవడు పైసలు పంపించమన్నా నాకు అర్థం కాదు. పంపకపోతే పైసలు లేకపోతే ఏం చేస్తాం? పచ్చడి వేసుకొని తిందాం, లేకపోతే నేను లాగుకుందాం. అంతేగానే వాడిని కూడా పైసలు పంపించమన్నట్టు ఎక్కువ చేస్తాను. ఏమండి మీరు మా అమ్మ నాన్నని ఏమనకండి. దగ్గర 2 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు పంపిన పైసలతోనే మన ఇల్లు కడుతుంది కదా. ఇప్పుడు మీరు పట్టుకున్న ప్లేటు, అందులో ఉన్న అన్నం కూర అవన్నీ మా వాళ్ళు పంపిన పైసలతోనే కొన్నవి. అవునానే? ఈ ప్లేట్లు ఉన్న అన్నము కూర మొత్తం మీ అయ్య పంపించినాయానే? నీ అవ్వ బొచ్చుగాడు తిండేవని కావాలి. అయ్యో అయ్యో నీకేమొచ్చిందిరా? గట్ల చెప్తాను. అన్నం పడేసుకుంటారా ఎవడన్నా? అసలు ఏంటండి మీరు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? తినే అన్న నేలపాలు చేస్తారా? అసలే మన ఇంట్లో తిండి వెళ్తలేదండి. లేకిన మొక్క దాని ఇంతసేపు నువ్వే అన్నావు కాదే. ఆ ప్లేట్లు అన్నము కూర మొత్తం నా అయ్యేదని చెప్పేసి నీ అయ్యే సొమ్మేమని కావాలి. వాళ్ళు తిన్నా కూడా నాకు ఒంటికి పట్టది. అందుకే ఆ కుక్కలన్నా తింటే ఆ నేల మీద ఎత్తే. ఏమండి మీరు కొట్టినా తిట్టినా నేను పడుతున్నా కదా, మధ్యలో మా వాళ్ళ గురించి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు మీ గురించి ఏం అనట్లేదు కదా. వాళ్ళు ఏం పాపం చేసిన వాళ్ళని అంటున్నారు. వాళ్ళు ఏం పాపం చేసినానే లేకదానే? వాళ్ళు ఏం పాపం చేసినానే? నిన్ను కానీ నాకు ఇచ్చి అంటగట్టిలు చూసినావానే? అదేనే వాళ్ళు చేసిన పాపం. నీ అమ్మ ఛత్, నాకు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతా. నీ అమ్మ నరకం ఉన్నట్టున్నది. ఇగో అమ్మ, ఆ బొచ్చుగాని పైసలు 20,000 ఈ ఫోన్ ఉన్నాయన్నాడు. దాని ముఖాన పెట్టుకోవాలి, తీసుకోవాలి. నీ అమ్మాయి అరే మా బావ వాళ్ళ ఫ్రెండ్ సంతోష్ ఫోన్ చేస్తాను కదా. హలో శివ, బాగున్నారా? నేను బాగున్నా సంతోష్, మీరు బాగున్నారా? బాగున్నా బ్రో. చెప్పండి సంతోష్, ఎందుకు కాల్ చేశారు? అన్వేషణ మళ్ళీ ఏమన్నారు శివ? వాడు తాగినప్పుడల్లా మీ గురించి చెప్పుకుంటూనే బాధపడతాడు. మా బావ గురించి ఏం చెప్పాలి సంతోష్? అయినా నీకు తెలియందా? అయినా మరి గంతగానం తాగుడేంది సంతోష్? నీకు తెలియదా? నేను తాగుతా అంటేనే తాగురా అని చెప్పేటోడు వాడు ఇప్పుడు ఎంతగానో తాగుతానంటే మీరే అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలా సంతోష్? సరే తాగుతా తాగని తాగినట్టు సపరేట్గా ఉండాలి కదా. మా చెల్లెని తిట్టుడు కొట్టుడు దాని ఇంటికి పోమని చెప్పి ఇది కరెక్టేనా సంతోష్? శివ, నువ్వే అంటానుగా తాగినప్పుడు అట్లా అంటానని. తాగినప్పుడు ఎట్లా మాట్లాడతారో తెలుసు కదా. వాడు మంచిగా ఉన్నప్పుడు అంటే మీరు బాధపడాలి. సంతోష్ 3 సంవత్సరాల నుంచి ఓపిక పట్టిన సంతోష్. ఇక ఓపిక పట్టేంత ఓపిక మాకైతే లేదు. ఇక పెద్ద మనుషులు తీసుకొని బాగుంటుంది కూర్చొని మాట్లాడతా. శివ, పెద్ద మనుషులు ఇంటికి తీసుకుపోతానంటే అసలుకే బాగుండదు శివ. వాడు ఇంకా బాధపడి సైకో చేస్తాడు. లేదు సంతోష్, ఊరుకునేది అసలు ప్రసక్తే లేదు. తీసుకుపోయి పెద్ద మనుషులతో మాట్లాడిపిస్తా. ఇన్ని రోజులు ఆయన ఇంకొన్ని రోజులు ఉంటే శివ. ఇట్లా 4 సార్లు ఫోన్ చేసినావు సంతోష్. నువ్వు ఏమైనా మారిండా? ఏం మారలేదు. ఇట్లాగా సంతోష్, ఇక డైరెక్ట్ ఏదో తెలుసుకుంటాం. ఇక వీలుంటే బయటకు వెళ్తామా శివ? మన దూరపులు లెక్క బయట కలిసి ఎందుకు సంతోష్? నేను ఇంటికన్నా ఇంటికి వచ్చేసే మరి. సరే శివ, ఇంటికానండి, ఇప్పుడే ఇంటికి వస్తున్నా. సరే సంతోష్.